హాయ్ అండి, నమస్తే. నేను మీ శాంతి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శాంతీస్ వ్లాగ్స్. ఈరోజు వీడియోలో అన్ని రకాల టిఫిన్స్లోకి మంచి టేస్టీ చట్నీని ఎలా చేయాలో చూపించబోతున్నాను. ఈ చట్నీని అప్పటికప్పుడు ఈజీగా చేసేసుకోవచ్చండి. ఇంట్లో పుట్నాలు కానీ పల్లీలు కానీ అసలు ఇవేమీ లేకపోయినా ఎంతో టేస్టీగా ఈ చట్నీని చేసేసుకోవచ్చు. అలానే ఇలా చట్నీ చేసేసుకొని అన్ని రకాల టిఫిన్స్లోకి వేసుకుంటే చాలా రుచిగా ఉంటుందండి. అలానే చట్నీని ఫ్రిడ్జ్లో పెట్టుకొని స్టోర్ చేసుకున్నా కూడా ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. మరి ఇంకెందుకు నేసం ఈ టేస్టీ చట్నీ రెసిపీని ఎలా చేయాలో చూద్దామా. వీడియోలోకి వెళ్లే ముందుగా నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. చట్నీ కోసం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో ఒక స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసేసుకున్నాక ఇందులో 1 కప్పు పచ్చిశనగపప్పు వేసుకోవాలి. ఈ పచ్చిశనగపప్పు వెయిట్లో వచ్చేసరికి 50 గ్రామ్స్ దాకా ఉంటాయి. ఇలా పచ్చిశనగపప్పు వేసేసుకొని లో ఫ్లేమ్లో పెట్టేసేసుకొని ఇవి ఎర్రగా వేగి కమ్మని వాసన వచ్చేందుకు వేయించుకోవాలి. పచ్చిశనగపప్పు ఇలా ఎర్రగా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో కారానికి తగ్గట్టుగా 10 ఎండుమిర్చి దాకా వేసుకుంటున్నాను. మీరు కొంచెం కారం తక్కువ తినే వాళ్ళైతే కొంచెం తగ్గించి వేసుకోండి. అలానే ఒక ఉల్లిపాయని చిన్న చిన్న ముక్కలుగా కట్ వేసుకొని ఉల్లిపాయ ముక్కలు పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఉల్లిపాయ ముక్కల్లో పచ్చిదనం అంతా తగ్గేంత వరకు ఇలా వేయించేసేసుకున్నాక ఇప్పుడు ఇందులో 1 కప్పు సన్నగా కట్ చేసిన పచ్చి కొబ్బరి ముక్కల్ని వేసుకోవాలి. పచ్చి కొబ్బరి ముక్కల్ని కూడా ఇలా 1 నిమిషం పాటు అన్నీ కలిపి వేయించేసేసుకున్నాక ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ ప్యాన్ని పక్కన పెట్టేసుకొని వీటన్నిటిని బాగా చల్లారనివ్వాలి. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని అందులోకి బాగా చల్లారిన తర్వాత మనం వేయించి పెట్టిన కొబ్బరి ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిశనగపప్పు వీటన్నిటిని వేసేసుకోవాలి. ఇలా అంతా మొత్తం మిక్సీ జార్లో వేసేసుకున్నాక ఇప్పుడు ఇందులో కొద్దిగా చింతపండు వేసుకోవాలి. అలానే ఇందులోనే రుచికి సరిపడినంత ఉప్పు వేసుకొని కొద్దిగా నీళ్లు పోసుకుంటూ దీన్ని మెత్తగా గ్రైండ్ చేసి తీసుకోవాలి. చూడండి, ఈ విధంగా బాగా మెత్తగా గ్రైండ్ చేసి తీసుకోవాలి. ఇప్పుడు ఈ మిక్సీ జార్లో ఉన్న చట్నీని అంతా ఇలా బౌల్లోకి వేసేసుకొని ఇప్పుడు ఈ చట్నీకి మనం పోపు వేసుకుందాం. పోపు కోసం స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో 1 స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసేసుకున్నాక 1 స్పూన్ జీలకర్ర, అలానే 2 టేబుల్ స్పూన్ల తాలింపు గింజలు వేసుకోవాలి. అలానే ఒక ఎండుమిర్చిని కూడా ఇలా ముక్కలుగా కట్ చేసేసుకుని వేసుకొని ఈ తాలింపునంతటిని వేయించుకోవాలి. అసలు ఈ చట్నీకి అయితే పోపు అనేది అవసరం లేదండి. డైరెక్ట్గా తింటేనే టేస్ట్ చాలా బాగుంటుంది. పోపు అంతా వేగిన తర్వాత ఇందులో కొద్దిగా కరివేపాకు వేసుకొని కరివేపాకు అంతా కూడా ఇలా క్రిస్పీగా వేగేంత వరకు వేయించేసేసుకోవాలి. కరివేపాకు కూడా వేగిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇప్పుడు ఈ పోపు అంతటిని మనం బౌల్లోకి తీసి పెట్టుకున్న చట్నీలోకి వేసేసుకోవాలి. పోపు అంతా వేసేసుకొని కలిపేసేసుకుంటే అంతేనండి, ఎంతో టేస్టీ అయిన చట్నీ రెడీ అయిపోయింది. అన్ని రకాల టిఫిన్స్లోకి చాలా బాగుంటుంది. అలానే చపాతీలో కూడా నంచుకొని తిన్నా బాగుంటుంది. నేనైతే ఈ చట్నీని దోశల్లోకి చేశానండి. చాలా రుచిగా ఉంది. ఇంట్లో వాళ్ళందరూ కూడా చాలా ఇష్టంగా తినేసేసారు. మరి మీరు కూడా తప్పకుండా ఈ చట్నీని ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కింద కామెంట్ రూపంలో తెలియజేయడం మర్చిపోకండి. అలానే వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్ కోసం కిందన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.